ఏంటో నేనేం చేయాలి? శీలం రాయను, ఇదిగో ఇది తిను. కృతజ్ఞతలండి. కృతజ్ఞతలు. నువ్వు దీని గురించి విన్నావా? పర్ణశాలల పండుగ అయిపోయిన తర్వాత పన్నులు పెంచుతారు. గత సంవత్సరం చాలా కష్టంగా పండుగ పెట్టాను. ఈసారి ఏమైందో గుర్తులేదా? ఆంధ్రయ్య పన్ను కట్టకపోవడం వల్ల ఖైదయ్యాడు. అంతేకాదు మిరియాము యొక్క కుమార్ని కూడా తీసుకెళ్లారు. చూడండి, మనం దీని నుంచి బయటపడాలంటే వీలైనంత డబ్బు సంపాదించాలి. ఇప్పటికే ఆశీర్ తన 2 గదుల్ని అద్దెకిచ్చాడు. అవును, మరి అతను ఆశయం కదా, తనకి ఎప్పుడు డబ్బు మీద దృష్టి. డబ్బే సమస్యలన్నిటికీ పరిష్కారం అన్నట్టు. అతను డబ్బు ఆకలితో ఉన్న పంది. బహుశా అతను తెలివైన వాడేమో. మనము అలాగే చెయ్యాలి. గొర్రెపెంట. మా అన్నయ్య పేరేమి గొర్రెపెంట కాదు, అతని పేరు యోహాను. చిన్న గొర్రెపెంట, నోరు మూసుకో. నా ఉల్లి అది. ఇదిగోండి. ఏంటి మొత్తం ఇదేనా? మొత్తం అంతా తీసుకొచ్చారా? అవునండి. లేదు లేదు, ఇది సరిపోదు. కానీ అయ్యా, మొత్తం అంతా ఇదే. ఇది దేనికి సరిపోదు. మీకు వదిలి ఇంకెవరైనా పనిలో పెట్టుకోవడం మంచిది. క్షమించండి అయ్యా, ఈసారి ఎక్కువ తీసుకొస్తా. మీరు నా గొర్రెల్ని మేపాలనుకుంటే పిచ్చి పనులు ఏమి చేయకుండా ఉంటే మంచిది. పోండి ఇక్కడ నుంచి. అలాగేనండి. అతను ఎందుకంత చులకనగా చూస్తున్నాడు? పర్వాలేదు, నువ్వేమీ బాధపడకు. రండి రండి, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఈ రాత్రికి ఇక్కడే ఉండొచ్చు కదా. ఒక రాత్రికి ఎంత తీసుకుంటా? కేవలం 10 కాసులంతే. ఇక్కడ ఉండండి, సగం ధరకే ఉండొచ్చు. అయితే ఉంటాను. సంతోషంగా ఉండొచ్చు. ఏంటి ఏం చేస్తున్నావు? వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకుంటే మంచిది. వచ్చిన వాళ్ళని నువ్వు లాగేసుకుంటున్నావు. ఎవరు? నేనా? చక్రవర్తి కైసరు అగస్తు ఆజ్ఞ ప్రకారం ప్రజలందరూ రోమా సామ్రాజ్యానికి పన్ను చెల్లించాల్సిందే. చిన్న 1 తులము వెండి దేవాలయమునకు, 2 తులములు కైసరుకు. మీ కుటుంబ సభ్యులు కూడా పన్ను చెల్లించండి. నీ సంగతి మా ఇంట్లో నేను తప్ప ఇంకా ఎవరు ఉండరు. అక్కడ చూడండి, వాళ్ళు తాక్కున్నారు. తల్లి తీసుకురండి. నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. అయితే నీ భూమిని అమ్మేసుకో. దేనిని విడిచిపెట్టద్దు. అంతా లాక్కోండి. నా కూతురు ఎలా ఉంది? తన దగ్గర ఇంకేమున్నాయో చూడండి. ఈ చేయి తన పక్కకి. తర్వాత ఎంత ధైర్యం నీకు? ఆమె తీసుకురండి. దయచేసి నా కూతురు వదిలిపెట్టండి. నేను వృద్ధాప్యంలో ఉన్న పేదవాడిని. నాకున్నది తను మాత్రమే. కరుణించు. నిన్ను కాపాడడానికి ఏ మెస్సయ్యా లేరు. పదండి. రమ్ము, ఇమ్మానుయేలు. రమ్ము, ఇమ్మానుయేలు.
రాహేలు, దయచేసి నీ దయనీయమైన తండ్రిని క్షమించు. రాహేలు, చలో, అయ్యో ఇంకెంతో సమయం లేదు ప్రసవానికి. ఇక్కడ అద్దెకి గదులు దొరుకుతాయా? అదిగో అదే సత్రం, కానీ గదులు ఖాళీగా ఉన్నాయో లేవో తెలియదు. కృతజ్ఞతలు. మరియా, నువ్వు ఇక్కడే ఉన్నావు. అయ్యా, నాకు గది కావాలి. క్షమించండి, మా దగ్గర ఖాళీ లేవు. అక్కడ అడిగి చూడండి. అయ్యా అయ్యా, ఒక గది ఏమైనా ఉందా? ఇప్పుడు చాలా ఆలస్యం కానీ మాకు ఒక గది కావాలి, దయచేసి సహాయం చేయండి. చెప్పాను కదా, గదులేమి ఖాళీగా లేవని. ఏం చేస్తున్నావు? లోపలికి వెళ్ళు. అయ్యా, ఏం కావాలి? ఈ రాత్రి గదికి గది ఏమైనా ఉందా? ఇది సత్రంలో కనిపిస్తుందా నీకు? ఆగండి. అయ్యా ఆగండి, దయచేసి నాకు సాయం చేయండి. నా భార్య ప్రశ్నించబోతుంది. చేయగలిగింది ఏమీ లేదు. అయ్యా అయ్యా, నేనేమి చేయలేను. దయచేసి సాయం చేయండి. అడ్డు తప్పుకోండి. అయ్యా, గది ఏమైనా దొరుకుతుందా? ఇప్పుడు నీకు సహాయపడగలిగిన వారు ఎవరు లేరు. ఆగండి. అయ్యా అయ్యా, నా భార్య ప్రశ్నించబోతుంది. మా దగ్గర గదులేమి లేవని నీకు ముందే చెప్పాను కదా. అయ్యా, నాకు మీ సాయం కావాలి. నా భార్య బిడ్డని ప్రశ్నించబోతోంది. ముందు నువ్వు బయట పో. అయ్యా, నాకు సాయం చేయండి. పోవయ్యా, దిక్కులేని మనిషి. దయచేసి నాకు సాయం చేయండి. వెనుకున్న పశువుల శాలను మీరు వాడుకోవచ్చు. బెత్లెహేంలో శిశువుకి స్థలమే లేదు.
తాతగారు, ఓ ఫిలిప్, యోహాను, గ్రామానికి మీ ప్రయాణం ఎలా జరిగింది? తాతయ్య, సంతలో చాలా మంది జనం ఉన్నారు. పళ్ళు చాలా పెద్దగా నోరూరించేలా ఉన్నాయి. ఓ నిజమా? అవును, యోహాను నన్ను మళ్ళీ తీసుకెళ్తానని మాటిచ్చాడు. మంచి పని చేసావు యోహాను. యోహాను, మన దగ్గర నిజంగానే వాసన వస్తుందా? మనం గొర్రెలతో కలిసి ఉంటాం, పడుకుంటాం. వాసన రావడం సహజమే, కానీ పర్లేదు ఫిలిప్పు. నీలాగే గొర్రెల కాసే ఒక అబ్బాయి ఉండేవాడు. తను యవ్వనస్తుడైన ఒక గొర్రెల కాపరి. తను చాలా ధైర్యవంతుడు. ఎలుగు బంటితోనూ సింహంతోనూ పోరాడాడు. ఈ ధైర్యవంతుడైన గొర్రెల కాపరి ఎవరు? తను రాజైన దావీదు. తాతయ్య, అంటే రాజైన దావీదు దగ్గర కూడా గొర్రెల పెంట వంటి వాసన వచ్చేదా? ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. కానీ దేవుడు దావీదుని ఎంతో ప్రేమించాడు. అయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. దేవుడు మన కొరకు మెస్సయ్యని పంపిస్తాడు. మెస్సయ్యా? ఆ, ఈ రాత్రి చాలా నక్షత్రాలు ఉన్నాయి. తాతయ్య, మెస్సయ్య నక్షత్రం చాలా పెద్దగా ఉంటుంది కదా? అవును, నువ్వు చాలా తెలివైన వాడివి. నాకు నిద్ర వస్తుంది. ఓ, అదేంటి? అక్కడ చూడండి. ఓ, ఏంటది? వా! తాతయ్య, అది మెస్సయ్య నక్షత్రం, అవునా? నిజంగా చాలా పెద్దగా ఉంది. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద సమాధానమును ఆయనకిష్టులైన మనుష్యులకు కలుగునుగాక. నేను గమనించబోతున్నాను. వెళ్ళి శిశువుని చూద్దాం, రండి. నువ్వు నిజంగా వచ్చావు. తాతయ్య, ఇదిగో మీ కర్ర. వెళ్తాం పదండి. ఇప్పటి వరకు వచ్చుకున్నా, ఇంకా కొద్దిగా. దేవా, నీకు వందనాలు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక యేసు అని
నేనెన్నడూ అనుకోలేదు. ఈ శిశువు పేరు యేసు. ఎంత అందమైన పేరు. మా అన్నయ్య పేరు యోహాను. నా పేరు ఫిలిప్. మేము గొర్రెల కాపరులం. షాలోమ్ ఫిలిప్. ఎందుకంత గోల్ చేస్తున్నావు? శిశువు జన్మించాడు. రేలే పశువుల పాక దగ్గరికి రండి. ఆయనే మెస్సయ్య. With the kings of body and mind, bearing him she travels afar. Feel the mountain God and mountain following on the sky. Lord of King of Bethlehem's name, yes, he bring to call him again. King forever, ceasing never over the side. Amen. Lord is now beholding our eyes, King in God in sacrifice. Hallelujah, hallelujah, soft many are, His సర్వోన్నతుడు ఈ దీన పశువుల పాకలో జన్మించాడు. రాజుల రాజుకు బంగారము. పరిశుద్ధ యాజకునికి ఈ సామ్రాణి. లోక పాపముల కొరకు బలియాగముగా మారుతున్నందుకు ఈ బోళాన్ని సమర్పిస్తున్నాను.
యేసు మెస్సయ్యా మన గ్రామంలో ఇటువంటి ఒక అద్భుతమా? కానీ తను నిజంగా మిస్ అయ్యానా? నిన్న రాత్రి నువ్వు నక్షత్రం చూడలేదా? నక్షత్రం ప్రకాశించింది కదా ఇక్కడ. మెస్సయ్య మన మన గ్రామంలో జన్మించాడు. నేనిక అత్యంత సంతోషకరమైన స్త్రీని. ఇదంతా ఎంతో బాగుంది. చివరికి మనం మెస్సయ్యని చూశాము. నక్షత్రాన్ని చాలా దూరం వెంబడించిన తర్వాత మనం ఎంత అవివేకులో ఆయన రాజభవనంలో వెతికాం. ఆయన జననం ఇలా పశువుల పాకలో జరుగుతుంది అనుకోలేదు. యేసు, నా గొర్రె పిల్లను నీకిస్తాను. ఫిలిప్పు గొర్రె పిల్ల యేసుకు ఎంతో నచ్చుతుంది అనుకుంటాను. మా తాతగారు చెబుతుంటారు మెస్సయ్య దేవుని గొర్రె పిల్ల అని. ఏంటి ఆ పసివాడా? అవును, ఆయన మన పాపముల కొరకు మరణించే గొర్రె పిల్ల. నేను మంచి వ్యక్తిని కాను. అందరూ నన్ను ద్వేషిస్తారు, నాకు తెలుసు. లేదు, అది నిజం కాదు. యేసు మిమ్మల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన చాలా చాలా చిన్నగా ఉన్నాడు, ఎంతో అందంగా ఉన్నాడు కదా. మీరందరూ నా పశువుల పాక ముందు ఏం చేస్తున్నారు? అయ్యా అయ్యా, ఆయన మెస్సయ్య. ఏంటి మెస్సయ్యా? అవును, ఓ మెస్సయ్యా. ఓ కానీ ఎలా? బెత్లెహేము పట్టణంలో నా పశువుల పాకలో? అది నేను కాదు, అదిగో ఆ శిశువు. ఈ శిశువా? నిన్న రాత్రి వచ్చిన వ్యక్తి. నన్ను క్షమించండి, నాకు నిజంగా తెలియదు. ఎస్తారు ఎక్కడికి వెళ్ళింది? ఎస్తారు, చెప్పండి అయ్యా. ఏం చేస్తున్నావు? త్వరగా నువ్వు వెళ్ళి మంచి గదిని సిద్ధం చెయ్యి. కానీ అయ్యా, ఇప్పటికే గదులన్నీ నిండిపోయి ఉన్నాయి. అయితే వాళ్ళకి నా గదిని ఇవ్వు. అలాగే అయ్యా. బాబు నిద్రపోతున్నాడు. ఇప్పుడు పడుకున్నాడు. నిశ్శబ్దం. యేసు గొర్రెలు పెట్టవలసిన వచ్చే పశువుల పాకలో జన్మించాడు. మన దగ్గర మురికి వాసన రావడంలో పెద్ద విషయం ఏముంది? యేసు మన వద్దకు వచ్చాడు. Shining in the east.
జయించాడు. సిలువ వేయబడ్డాడు. సమాధి నుండి తిరిగి లేచాడు. మనతో ఉంటూ మన హృదయాలలో నక్షత్రం వలె ప్రకాశిస్తున్నాడు. మనం గట్టిగా చెప్పండి